హైదరాబాద్ ఓఆర్ఆర్ అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రోడ్డుగా మాత్రమే కాకుండా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రంగా మారనుంది. త్వరలోనే సోలార్ కారిడార్గా మారనుంది. 8 లైన్ల హైస్పీడ్ రోడ్డుపై ఔటర్ సెంట్రల్ మీడియన్పై 100 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే ప్రణాళికలు రెడీ చేస్తున్నారు అధికారులు. అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న గ్రేటర్ హైదరాబాద్ కు సింబల్ గా ఉన్న 158 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ త్వరలో సోలార్ కారిడార్ గా మారనుంది. 8 లైన్ల హై స్పీడ్ రోడ్ గా ఉన్న ఔటర్ సెంట్రల్ మీడియన్ పై 100 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండిఏలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అధికారులు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఓఆర్ఆర్ అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రోడ్డుగా మాత్రమే కాకుండా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రంగా మారనుంది. ఉత్పత్తి అయిన పవర్ ను టీజీఎస్ పీడీసీఎల్ గ్రిడ్ కు అనుసంధానం చేసి సొంత అవసరాలకు లేదా అమ్మకాలతో ఆదాయం పొందేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని చెప్పారు అధికారులు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలు కీలక ప్రాజెక్టుల నిర్వహణతో పాటు పర్యాటక కేంద్రాల అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్న హెచ్ఎండిఏ త్వరలో సోలార్ పవర్ జనరేషన్లోనూ తన ప్రత్యేకతను చాటుకునేందుకు సిద్ధమవుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈ కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసేందుకు కొన్ని కన్సల్టెన్సీ సంస్థలను ఆహ్వానించాలని అధికారులు నిర్ణయించారు. 100 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణ, దానికయ్యే వ్యయం, ఉత్పత్తి సామర్థ్యంపై కన్సల్టెన్సీ సంస్థల నుంచి అధికారులు నివేదికలను కోరుతున్నారు. ఉత్పత్తి అయిన కరెంటును ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న కొల్లూరు, సుల్తాన్పూర్, ఇంజాపూర్, రావిర్యాల, తుక్కుగూడ, మహంకాళి, పెద్ద గోల్కొండ, కిస్మత్పుర వంటి సబ్ స్టేషన్లతో టీజీఎస్ పీడీసీఎల్ గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్టు సోషియో ఎకనామిక్ ప్రయోజనాలు, క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి, యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అధికారులు తెలిపారు. ఎంపికైన కన్సల్టింగ్ ఏజెన్సీ 45 రోజుల్లో డీపీఆర్ సమర్పించాలన్నారు.